వరంగల్ నగరంలో గురువారం రోజు చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకల్లో భాగంగా 25వ డివిజన్ నుండి మండి బజార్లో మంత్రి కొండ సురేఖ ఆదేశాల మేరకు బసవరాజు కుమార్ ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యేక పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరియు విష్ణు దేశ్ముఖ ఎదిరించి పోరాటం చేసిన వీర వనిత చరిత్ర పుటల్లో నిలిచారు. సందర్భంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు తోట వేణుమాధవ్, బాగాచి అశోక్, జన్ను మల్లేష్, లవన్, పోతురాజు, లలిత, కొల్లూరి మల్లేశం మరియు పోలోజు గోపి అందరూ కలిసి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను ఘనంగా జరిపించడం జరిగింది. ఈరోజు చాకలి ఐలమ్మ అంటే చిక్యాల ఐలమ్మ స్వాతంత్ర సమరయోధురాలు, తెలంగాణ రైతాంగ పోరాటంలో అసలు ఎంతో నిరోచిత్వాన్ని ప్రదర్శించి దుర్రల గడీలను బద్దలు కొట్టి భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరీ తనాన్ని పాలదోలడానికి ఎంతో కృషి చేసింది. ఆమెను స్మరించుకునేందుకు ఈరోజు చాకలి ఐలమ్మ 129వ జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అందరూ కార్యకర్తలు, 25వ డివిజన్ కార్యకర్తలు మరియు అందరి సహకారంతో మొన్న ఈ మధ్యనే సెప్టెంబర్ 10వ తారీఖు రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు చాకలి ఐలమ్మ స్ఫూర్తిని, ఆ పోరాట పటిమను దృష్టిలో పెట్టుకొని ఆమెను స్మరించుకోవడానికి, కలకాలం స్మరించుకోవడానికి ఆమె పేరును కోటి ఉమెన్స్ కాలేజ్, కోటి ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును ప్రతిపాదించడం జరిగింది. అలాగే చాకలి ఐలమ్మ మనవరాలను కూడా మహిళా కమిషన్లో సభ్యురాలుగా నియమించడం జరిగింది. అందుకు పదే పదే గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మన రజక జాతి తరపు నుండి మరియు స్వతంత్ర సమరయోధుల తరపు నుండి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు మరియు వరంగల్ ప్రజల తరపు నుండి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మాకు అన్నివేళ మాకు వెన్నంటూ ఉండి కొండ సురేఖ గారు, కొండ మురళీధర్రావు గారు మంత్రివర్యులు మాకు వాళ్ళ సపోర్ట్తో మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు.